హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఏంటి బ్రెడ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవాళ వ్లాగ్ అయితే బ్రెడ్ హల్వా అండి. అదే డబుల్ కా మీఠా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో ముందుగా అయితే బ్రెడ్ తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి తగ్గట్టు. సో ఇలా చెక్ చేసుకుంటే హీట్ అయిపోతే ఆయిల్ ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్నాక మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే బ్రెడ్ అన్నీ ఫ్రై చేసేసుకున్నాను. అలానే క్యాష్యూస్ కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లోకి తగినంత ఆయిల్ గీ అండి. సో ఇప్పుడైతే బ్రెడ్ అన్నీ బాగా స్లైసెస్ చేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. అలానే ఇక్కడైతే క్యాష్యూస్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో గీ అయితే వేసాను. ఇప్పుడైతే క్యాష్యూస్ అన్నీ ఫ్రై చేసుకున్నాం. సో ఇప్పుడు క్యాష్యూస్ ఫ్రై చేసుకున్నాం. అవి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టేసుకున్నాం. చూసారు కదా, ఫ్రై అయితే అయ్యాయి. ఇప్పుడు ఇవి పక్కకు తీసేసాక మీకు వీడియో కంటిన్యూ చేస్తా. సో ఇక్కడైతే ఆల్రెడీ మిల్క్ అయితే బాయిల్ చేశాను. ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసి మిక్స్ చేసేద్దాం. సో ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఈ ప్యాన్లోకి మళ్ళీ గీ కొద్దిగా వేసుకున్నానండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పీసెస్ ఇందులోకి యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడైతే ప్యాన్లో వేసేసుకున్నాను ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నీ. సో ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా షుగర్ అండ్ మిల్క్, ఇందులోకి యాడ్ చేద్దాం. సో ఇప్పుడైతే మిల్క్ దీంట్లో యాడ్ చేసాం కదా. సో ఇవైతే ఫ్రై చేసినప్పుడు బాగా అంటే క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు మిల్క్లోకి మెల్ట్ అయితే మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో ఇది అయ్యాక మీకు చూపిస్తాను. అందరూ ఎడ్జెస్ కట్ చేస్తారు. నేను ఎందుకు కట్ చేయలేదు అని అంటే తినేటప్పుడు క్రిస్పీగా అదన్నీ చాలా నీట్గా అనిపిస్తుందని నేనైతే కట్ చేయను. సో ఇప్పుడైతే ఇది ఒకసారి బాగా ఇది కలిపాక మీకు చూపిస్తాను. సో చూసారు కదా, ఇలా అయితే మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులోకి యాడ్ చేసేద్దాం. ఇదిగోండి, మిక్సింగ్ అయితే అయిపోయింది, చేసేసాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేద్దాం. గీ కూడా అయితే బాగా వేసానండి. నేను గీ వేయలేదు అనుకోకండి. గీ అయితే వేసేసి ఇదిగోండి బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. సో మనం కొంతమంది బ్రెడ్ హల్వా అంటాం, కొంతమంది డబుల్ కా మీఠా అంటారు. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.